వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తుంది. శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఈసీ, మూసీ వాగులకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో జంట జలాశయాల గేట్లు ఏ క్షణమైనా ఓపెన్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. దాంతో లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం కురుస్తోంది. శంకర్పల్లి, మొయినాబాద్ మండలాల్లో వానలు దంచి కొడుతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల కారణంగా ఈసీ, మూసీ వాగులకు భారీగా వరద వచ్చి చేరుతుంది. దీంతో జంట జలాశయాల గేట్లను ఏ క్షణమైనా ఓపెన్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు. దాంతో లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, సందీప్, హైదరాబాద్ సిటీ ప్రాంతాల్లో వర్షం దంచి కొడుతుంది. ఇటు వికారాబాద్ జిల్లాలో భారీ వర్షం పడింది. దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఇటు శంకర్పల్లి, మొయినాబాద్ మండలంలో కూడా భారీ వర్షం కురిసిన పరిస్థితి ఉంది. దీంతో ఇటు మూసీ పర్వత ప్రాంతంతో పాటు ఇటు మరోవైపు ఉస్మాన్ సాగర్, అదేవిధంగా ఇటు హిమాయత్ సాగర్ లో కూడా ఇంకా వరద నీరు వచ్చి తీరుతుంది. దీంతో ఏ క్షణమైనా జంట జలాశయాల గేట్లు ఓపెన్ చేసి దిగువ ఉన్నటువంటి మూసీలో కూడా వాటర్ ను రిలీజ్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపుగా ఇటు 8:30 నుంచి దాదాపు 9 గంటల వరకు కురిసిన భారీ వర్షానికి మొత్తం ఇటు వికారాబాద్ జిల్లాలో కుంభవృష్టి పడిందని చెప్పుకోవచ్చు. దీంతో చాలా చోట్ల కూడా నాలలు పొంగి పొందుతూనే ఒకవేళ వికారాబాద్ లో పెద్ద ఎత్తున వరద ఉధృతి వస్తే మాత్రం అంతా కూడా హైదరాబాద్ వైపు వస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా లోతట్టు ప్రాంతం కావడంతో చాలా చోట్ల ఇటు మూసీ పర్వత ప్రాంతాలు కూడా ఈ వరద అంతా కూడా చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి కొంతవరకు మాత్రం ప్రమాద హెచ్చరికలు కూడా ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఒకసారి ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఎక్కువగా ఇటు రంగారెడ్డి జిల్లా రాయనగర్ లో దాదాపు 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఇటు రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ లో 18 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఇటు హైదరాబాద్ చార్మినార్ లో దాదాపు 17 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక సికింద్రాబాద్ లో 17 మిల్లీమీటర్లు, ఇటు మరోవైపు ఇటు అంబర్పేట్ లో 16 మిల్లీమీటర్లు, ఉప్పల్లో 16 మిల్లీమీటర్లు, ఇటు రాజేంద్ర నగర్ లో 16 మిల్లీమీటర్లు, ముషారాబాద్ లో 16 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఇటు ముషారాబాద్ లో 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అంటే దాదాపు 8:30 నుంచి 9 గంటల వరకే ఈ రకంగా వర్షపాతం నమోదైంది. ఒక్కసారిగా మొత్తం కుంభవృష్టి పడిందని చెప్పుకోవచ్చు. దీంతో ఇటు ఎక్కువగా నాళాలు అయితే పొంగి పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరోవైపు ఇటు ఉస్మాన్ సాగర్, అదేవిధంగా హిమాయత్ సాగర్ లో కూడా ఇంకా వరద కొనసాగుతుంది చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు ఇప్పటికే ఇటు వికారాబాద్, అదేవిధంగా శంకర్పల్లి, మొయినాబాద్ లో పడిన భారీ వర్షాలకు ఇప్పటికే ఇటు ఉస్మాన్ సాగర్ తో పాటు హిమాయత్ సాగర్ కూడా దాదాపుగా నిండుకుండగా మారిందని చెప్పుకోవచ్చు. కాబట్టి ఎక్కడైనా ఈ 2 జంట జలాశయాల గేట్లు ఎత్తి దీవులను కూడా వాటర్ రిలీజ్ చేసే అవకాశం ఉండడంతో ఇప్పటికే ఇటు మూసీ పర్వత ప్రాంతాల్లో కూడా ఇటు పబ్లిక్ ని అలర్ట్ చేశారు. లోతట్టు ప్రాంతాలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే ఇప్పటికే ఇటు బంగాళాఖాతంలో ఏర్పడిన మరో అల్పపీడన ప్రభావంతో ఇటు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇటు హైదరాబాద్ సిటీ రాష్ట్రం కూడా
భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు కూడా హెచ్చరించారు. మరోవైపు ఇటు మాన్సూన్ టీములు కూడా రంగంలోకి దిగాయి. ఇటు టీఆర్ఎఫ్ తో పాటు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా రంగంలోకి దిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మరోవైపు దాదాపు 8 నుంచి దాదాపు 9 గంటల మధ్య ఓవరాల్ గా చూస్తే మాత్రం ఇటు డిస్ట్రిక్ట్ వైద్య మాత్రం ఇక్కడ జోగులాంబ గద్వాల్ జిల్లాలో మల్లాపూర్ లో దాదాపు 67 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఇటు కొల్లాపల్లిలో దాదాపు 47 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఇటు రంగారెడ్డి బాలాపూర్ లో దాదాపు 44 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా ఇక ఇక్కడ నల్గొండలో మాత్రం 42 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక మరోవైపు జోగులాంబ గద్వాల్లో మాత్రం 39 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మరోవైపు ఇటు పంది, సంగారెడ్డి, అదేవిధంగా మొయినాబాద్, మునిపల్లి, మరోవైపు ఇటు రంగారెడ్డి జిల్లాలో అంటే దాదాపు 25 నుంచి దాదాపు 37 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి నైట్ కూడా మరోసారి భారీ వర్షం పడితే మాత్రం ఎక్కువగా నాలుగు పొంగి వరద ఉధృతి కూడా పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి సిటీ శివారు ప్రాంతాల ప్రజలతో పాటు ఇటు లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇంకా చాలా చోట్ల కూడా వర్షం కంటిన్యూ అవుతుంది. మరి సిటీ సెంటర్ లో ఎక్కువగా వర్షం లేనప్పటికీ మాత్రం మరి సిటీ శివారు ప్రాంతాల్లో మాత్రం ఇంకా వర్షం దంచి కొడుతుంది. ఇటు మేలుగా ఉప్పలతో పాటు నాచారం, మల్లాపూర్, అదేవిధంగా మరోవైపు ఇటు బోడుపల్, మరోవైపు ఇటు శంకరపల్లి, మొయినాబాద్, మరోవైపు ఇటు వికారాబాద్ జిల్లాలో కూడా ఇంకా వర్షం దంచి కొడుతున్న నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు మూసీ నది కూడా పొంగి పొరుతుంది. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తం చేసిన నేపథ్యంలో మరి నైట్ ఇంకా ఇలాగే వర్షం పడితే మాత్రం కొంతవరకు అయితే డేంజర్ బెల్స్ అయితే మోగిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పటికే ఇటు ఏసీఎంసీ అధికారులు కూడా రంగంలో దిగి అలర్ట్ చేసినప్పుడు కూడా మరి బీఆర్ఎస్, ఎన్టీఆర్ఎఫ్ బృందాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి ఎందుకంటే గతంలో మనం చూసాము ఇటు వికారాబాద్ జిల్లాలో ఎక్కువగా వర్షం పడినప్పుడు మాత్రం ఎక్కువగా మూసీ పరివారక ప్రాంతాలు ఎక్కువగా ఇబ్బంది గురై మరి అప్పట్లో పొంగి పడినప్పుడు దాదాపు మూసీ పరివారక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇళ్లన్నీ కూడా దాదాపు వరద నీటిలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఆ సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తూనే తెలుస్తుంది. ఎందుకంటే దాదాపు ఈ రోజు ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఇటు దాదాపు 2 నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు ఉన్నాయి. మరి ఎక్కువగా ఇటు రంగారెడ్డి జిల్లాతో పాటు ఇటు మెడ్చల్, మల్కాజ్గిరి, అదేవిధంగా ఇటు ఖమ్మం, మహబూబాబాద్, ఇటు నల్గొండ, హన్మకొండ, వరంగల్, నల్గొండల ఎక్కువగా వర్షపాతాలు నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో మరి అక్కడ ఉన్నటువంటి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. మరి ఏ క్షణాన్ని ఏదైనా జరగవచ్చు కాబట్టి మరి పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా ఉండి అత్యవసరమే తప్ప ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దని కూడా ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో మరి ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ సతీష్.